ఈ రోజు డే 26 నిన్నటి మినీ వ్లాగ్ చూద్దామా? రండి. ఈ రోజు అనుకున్నది ఒకటి, అయినది ఒకటిలాగా అయిపోయింది. స్ప్రింగ్ రోల్ చేద్దాం అనుకున్నాను ఇఫ్తార్‌కి. కానీ పేరే లేని ఒక షేప్‌లో ఏదేదో వచ్చేసింది. ఈ ఆర్ట్ వెనకాల చాలా ఫోల్డింగ్స్ ఉన్నాయి. అటు ఇటు నేను మడత పెట్టేసాను ఇష్టం వచ్చినట్టు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుండే. ఈజీగా ఇంట్లో అంతగా ఇంగ్రీడియెంట్స్ లేదు. సో, ఉన్న దాంట్లో నాకు తోచినట్టు చేశాను. చాలా బావుండింది. ఎప్పటిలాగా మా బాబుకి బెడ్ టైమ్ షవర్ ఇచ్చేసాను. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే కొంచెం మంచి డ్రెస్ వేసి రెడీ చేశాను. ఎందుకంటే ఈ రోజు లైలతుల్ కదర్ కాబట్టి. ఐరన్ డ్రాప్ ఇచ్చిన తర్వాత ఇంకా బెడ్‌షీట్ చేంజ్ చేసేసాను. చూడడానికి ఒక పాజిటివ్ వైబ్ ఉంటది. పాజిటివ్ ఎనర్జీ ఉంటదని ఈరోజు మొత్తం చేంజ్ చేసేసాను. బెడ్ రైల్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో మనకి బెడ్‌షీట్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తది. లైక్ సైడ్‌లో ఫోల్డింగ్స్ ఎలా చేయాలి ఏంటి ఏం అర్థం కాదు. అందుకే ఆ సైడ్‌లో నేను ఫోల్డ్ చేయలేక ఆ సైడ్‌లో వదిలేసాననమాట. ప్రతిసారి మనం దాన్ని బయట తీసి చేయలేము. మీకేమైనా టెక్నిక్స్ ఏమైనా ట్రిక్ తెలిస్తే తప్పకుండా చెప్పండి. యూజువల్లీ నేను సండేస్ ఆర్ ఫ్రైడేస్ బెడ్‌షీట్ మారుస్తాననమాట. ఈ రోజు కదర్ నైట్ కాబట్టి ఒకేసారి మార్చేద్దాము అని స్టార్ట్ చేశాను. ఇంకా మా బాబుని పడుకోబెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాననమాట. ఈ నైట్ మొత్తం ఇబాదా చేయడానికి. నైట్ అంతా కాకపోయినా నా వల్ల ఎంతైతే అంత చేద్దామని నియత్ పెట్టుకున్నాను. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. సాఫ్ట్‌గా ఉంది. కానీ లెంత్ మాత్రం ఎక్కువైంది. దాన్ని ఆల్టర్ చేసుకోవాలి. కానీ పర్లేదులే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా ఈ నైట్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ నెయిల్ కట్ చేసేసాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను కట్ చేయాలని అస్సలు గుర్తుండట్లేదు ఈ పోస్ట్ పార్టమ్‌లో. ఈవెన్ ఈ లిటిల్ థింగ్స్. నేను నమాజ్ చేసుకొని తస్బీహ్ చదువుకున్నాననమాట. ఈ నైట్ ఎందుకు అంత స్పెషల్ అంటే నెక్స్ట్ మనం 1 ఇయర్‌కి జరగబోయే డెస్టినీ మనం అడిగే దువాలోనే ఈ నైట్ చేంజ్ అవుతదనమాట. అందుకే ఈ నైట్ అంత స్పెషల్, అంత పవర్‌ఫుల్ అనమాట. మనం అన్‌లిమిటెడ్‌గా ఏదైనా కోరుకోవచ్చు. మన డెస్టినీని మార్చే నైట్ అనమాట. అంత స్పెషల్. చాలా మంది ఇబాదత్‌లో ఉంటారు. చాలా మంది ఖురాన్ చదువుతూ ఉంటారు. డిన్నర్‌కి అరేబియన్ అరోమా నుంచి మా ఆయన తీసుకొని వచ్చేసారు. హిమాయత్ నగర్‌లో ఉంది కదా! అక్కడ చాలా బావుంటది. ఇది చాలా ఫేవరైట్ అనమాట. నేనైతే ఇంట్లోనే మంది సెటప్ చేసేసి, తినేసి, తస్బీహ్ చేసేసి ఇంకా పడుకున్నాను. అంతేనండి.